మన జోగానికుంట సంబంధించి శాంతికుమారి మరియు వాళ్ళ హస్బెండ్ ఎల్హెచ్ఎంఎస్లో సుధాకర్ ఎల్హెచ్ఎంఎస్లో రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ మేరకు వాళ్ళు బయటకు వెళ్తున్నందువల్ల ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఈ కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని రోజులు నిన్న వాడుకోవచ్చు, ఇబ్బంది ఇది ఏం లేదు. సో ఈ రోజు నుండి వీళ్ళు వచ్చేలోకి ఇది మా యొక్క కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేయబడుతుంది. రోజు పెట్రోలింగ్ పార్ట్ వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఈ మధ్యలో ఎవరైనా కానీ డోర్ నాక్ చేసినా, డోర్ పగలగొట్టి లోపలికి వచ్చినా ఇది సిగ్నల్స్ సైరన్ మోపుతుంది. వెంటనే మా పోలీసు వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఈ ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాస్ని ధర్మవరం ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. ఎవరైనా కానీ పెళ్ళిళ్ళకు కానీ లేదా ఎక్కడికైనా కానీ వెళ్ళినప్పుడు, ఊర్లకు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి మేము కెమెరాస్ వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తాం. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కెమెరాస్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కంట్రోల్ రూమ్ ద్వారా దీనిని మానిటరింగ్ చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి ధర్మవరం ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మన సత్యసాయి జిల్లా పోలీస్ తరపు నుంచి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు ఎక్కువ రోజు ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అప్పుడు మీరు ఆ యాప్ నుంచి రిక్వెస్ట్ మీరు పంపించాలి. రిక్వెస్ట్ పంపించినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మీకు కెమెరాస్ని ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ దొంగ వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి రావడము, మీ ఇంటిలో డోర్ని బ్రేక్ చేసి దొంగతనాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి ఇక్కడ మన సత్యసాయి జిల్లా పోలీసులో ఉన్న కంట్రోల్ రూమ్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. సత్యసాయి ప్రజలు అందరూ కూడా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సదుపాయాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి సత్యసాయి జిల్లా పోలీసు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.